My dear friends and students, ట్రెండింగ్ ఫ్యాక్ట్ లో ఇప్పుడు ప్రెసెంట్లీ ట్రెండింగ్ అవుతోంది ప్లాస్మా మొన్నటి వరకు వైరస్ కరోనా అన్నాం మనం. కరోనా హ్యాస్ గాట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. యు నో దట్. ఎందుకో చెప్పినా, ఎలాగో చెప్పినా, భూ చరిత్రలో భూమి పుట్టాక ప్రపంచం అంతా భాషా భేదాలు లేకుండా, నేషనల్ హర్డిల్స్ లేకుండా, ఇట్ హాస్ క్రియేటెడ్ ఎ హిస్టరీ దట్ కరోనా ఈజ్ వన్ అండ్ ఓన్లీ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టోటలీ బై ద వరల్డ్. ప్రపంచం అంతా ఒకేసారి ఒకే ఒక్క మాట వాడిన మాట కరోనా. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. యా, ఇన్ దాట్ వే కరోనాకి వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఓకే, కరోనా గురించి మనం మర్చిపోయాం. ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ప్లాస్మా అనే దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. ప్లాస్మా కాదు, ప్లాస్మా అనేది ఏంటి అని చెప్పుకునే ముందు, మొన్నటి వరకు వందల్లో ఉండేది వేలలో ఉండేది లక్షల్లో ఉండేది కోట్ల వరకు వచ్చేసింది ఇప్పుడు. సో క్రోర్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ కరోనా పాజిటివ్. ఇప్పుడు ఏం చేయాలి? పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు ఉండడం ఇంతేనా? వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇంతేనా అని ఆలోచించినప్పుడు దేర్ కేమ్ ప్లాస్మా. ఈ కరోనా వైరస్ ని, COVID-19 ని కంట్రోల్ చేయడానికి 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఈస్ యాంటీవైరల్ డ్రగ్స్ మనం ఆల్రెడీ వాడుతున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లాస్మా. ఇదే ప్లాస్మాని భారీగా కాపీ చేసి క్లోన్ చేసి భారీ ఎత్తున రిలీజ్ చేస్తే కోట్ల మంది పాజిటివ్ పేషెంట్స్ అందరూ కోలుకుంటారు కదా అనేది ఒక ప్లాన్. ఈ ప్లాస్మాకి నెక్స్ట్ స్టెప్ అవుతుంది. దట్ మే బి కాల్డ్ యాజ్ యాంటీబాడీ క్లోనింగ్. దాంతో యాంటీబాడీ క్లోనింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా కొన్నాళ్ళకి జరిగిపోతే ఫైనల్లీ వి కమ్ టు ద డెస్టినేషన్ వ్యాక్సిన్. ఇండియాలో ఉన్న, పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ అడార్ పూనావాలా, యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న US బేస్డ్ నోవావాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO మిస్టర్ స్టాన్లీ సి ఎర్క్, వీళ్ళతో పాటు గవి, ద వ్యాక్సిన్ అలయన్స్ అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్, వీరంతా కలిసి మన ఇండియా లాంటి లో ఇన్కమ్ సోర్సెస్ ఉన్న కంట్రీస్, చాలా కంట్రీస్ కి తక్కువ రేట్ లో వ్యాక్సిన్ ని ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక మంచి పని చేయబోతున్నారు. దే హావ్ అప్లైడ్ టు DCGI అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మిస్టర్ సోమాలి. వీళ్ళతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రాజెనెకా అనే కంపెనీ, వాళ్ళందరూ కూడా అప్లై చేశారు మన DCGI. దే మేక్ సమ్ క్లినికల్ ట్రయల్స్. ఇక్కడ వాళ్ళు కనిపెట్టిన వ్యాక్సిన్ ని కొంతమంది మనుషుల మీద ప్రయోగిస్తారు. They have selected 1600 volunteers out of all the states of India. దానిలో మన స్టేట్ కూడా ఉంది. మన స్టేట్ లో ఎస్పెషల్లీ విశాఖపట్నం, వైజాగ్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఉన్న కొంతమంది వాలంటీర్స్, స్టూడెంట్స్ మీద కూడా ఇది ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. దీన్ని మనం క్లినికల్ ట్రయల్ అంటారు. దానికి మన ఇండియా యాక్సెప్ట్ చేసింది, ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వాళ్ళు ఒకవేళ చేసి ఆ ట్రయల్స్ లో సక్సెస్ అయితే దాని పేరు కూడా పెడుతున్నారు ఆ వ్యాక్సిన్ కి, కోవిషీల్డ్. దాన్ని మనం సంజీవని అని కూడా మనం పిలుచుకోవచ్చు. కోవిషీల్డ్ అని పేరు పెడుతున్నారు. ఆ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ని 100 million doses, 10 కోట్ల డోసెస్ ని వాళ్ళు ముందుగా తయారు చేస్తారు. ఈ పూణే బేస్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అ రికార్డ్ దట్ it stood first in releasing vaccines, in manufacturing vaccines in the world's highest manufacturer vaccines lo. And by the month of June 2021, next year June kalla 30 నుండి 40 కోట్ల వ్యాక్సిన్స్ డోసెస్ ని తయారు చేయడానికి మన ఇండియాకి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇట్స్ గుడ్ న్యూస్ మై డియర్ ఫ్రెండ్స్. అన్ని సక్రమంగా జరిగితే మనకి ఎంత తక్కువ రేట్ లో రాబోతుందంటే ఈ వ్యాక్సిన్ జస్ట్ $3 కి ఈ వ్యాక్సిన్ మన ఇండియాకి రాబోతుంది. $3 అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 225 రూపీస్, జస్ట్ 225 రూపాయలకి వ్యాక్సిన్ అందుబాటులో రాబోతుంది. ఈ క్లినికల్ ట్రయల్స్ అని సక్సెస్ అయితే, రైట్? ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ us. Hats off and thank you Gavi, the Vaccine Alliance and also Bill Gates Foundation. Great. My dear friends and students, ఇదంతా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత విషయం. బట్ వ్యాక్సిన్ రాకముందు ఎలా? ఈ చనిపోయిన వాళ్ళ విషయం ఏంటి? అలాగే చనిపోతామని భయపడిపోయి చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆత్మహత్య చేసుకొని. దయచేసి డోంట్ గో ఫర్ ఇట్. ఎందుకంటే వ్యాక్సిన్ రాబోతోంది. అలాగే వ్యాక్సిన్ కంటే ముందు ఈ ప్లాస్మా అనేది రాకపోతుంది. ఎందుకు ఈ ప్లాస్మా గురించి తెలియాలంటే, ఈ ప్లాస్మా దేనిలో ఉంటుంది? బ్లడ్ లో ఉంటుంది. ఈ బ్లడ్ ఎవరెవరు ఇవ్వగలరు? ఏ ఏజ్ వాళ్ళు ఇవ్వచ్చు అంటే 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు, 65 years లోపల వాళ్ళు మాత్రమే ఈ ప్లాస్మా ఇవ్వడానికి అర్హులు. ఈ ప్లాస్మా గురించి క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కరోనా పాజిటివ్ పేషెంట్ క్రిటికల్ పొజిషన్ కి వెళ్ళిపోయి రికవర్ అవ్వాలి. అలా రికవర్ అయిన ఆ కరోనా పాజిటివ్ పేషెంట్ ఇంచుమించు కరోనా పాజిటివ్ వచ్చిన 1 month తర్వాత, ఎందుకంటే కరోనా పాజిటివ్ వచ్చాక 14 days తర్వాత రికవర్ అవుతారు. మళ్ళీ రికవర్ అయిన 14 days తర్వాత, అంటే నియర్లీ 1 month తర్వాత గానీ ఈ ప్లాస్మా డొనేషన్ చేయడానికి అర్హులు కాదు. అలాగే ప్లాస్మా డొనేషన్ వాలంటీర్ గా ఇవ్వాలి. వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఎవరు ప్రెషర్ ఇవ్వడానికి వీల్లేదు. ఇన్ ద సేమ్ వే వాళ్ళలో HIV పాజిటివ్ గానీ, హెపటైటిస్ B గానీ, హెపటైటిస్ C గానీ, C
సిఫిలిస్ గానీ ఇలాంటి ఎటువంటి డిసీజెస్ ఉండకూడదు. ఆ బాడీలో హెల్తీ బాడీ అయి ఉండాలి. ఓన్లీ కరోనా పాజిటివ్ వచ్చి బాగా ఫైట్ చేసి క్రిటికల్ పొజిషన్ కి వెళ్ళి రికవర్ అయ్యే బాడీ అయితేనే చాలా సూటబుల్ ప్లాస్మా ఇవ్వడానికి. ఒక వ్యక్తి ప్లాస్మా ఎంత ఇవ్వచ్చు అంటే 800 మిల్లీలీటర్స్ 800 ml ప్లాస్మా ఇవ్వగలడు ఒక రోజులో. నిజంగా క్రిటికల్ పొజిషన్ లో ఉన్న ఆ కరోనా పాజిటివ్ పేషెంట్ కి ఎంత ప్లాస్మా అవసరం అవుతుంది ఒక రోజులో అంటే జస్ట్ 200 ml మాత్రమే ప్లాస్మా వాళ్ళకి అవసరం అవుతుంది. సో 1 person క్యాన్ సేవ్ 4 lives, 4 ప్రాణాలను రక్షించగలడు. ఈ ప్లాస్మా ఇవ్వడానికి 1.5 నుండి 2 గంటల టైం పడుతుంది. దిస్ ప్లాస్మా కెన్ బి డైరెక్ట్లీ ట్రాన్స్ఫ్యూజ్డ్ టు ద corona positive critical patient, or it can be stored -30 degrees centigrade. It can be stored for 1 year. ఒక సంవత్సరం పాటు ప్లాస్మాని స్టోర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్లాస్మా స్టోర్ చేసే ప్లేస్ ని ప్లాస్మా బ్యాంక్స్ అంటారు. ఇండియాస్ ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ వాజ్ opened by Delhi Chief Minister Mr. Kejriwal. Just they are going to start plasma banks in Andhra Pradesh also. Actually ఈ ప్లాస్మా థెరపీని కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటారు. కన్వాలసెంట్ అంటే రికవర్డ్, క్రిటికల్ కండిషన్ కి రికవర్ అయిన పేషెంట్ నుండి తీసిన ప్లాస్మా కాబట్టి దాన్ని కన్వాలసెంట్ అంటారు. కన్వాలసెంట్ ప్లాస్మా అంటారు. ప్లాస్మా థెరపీ యొక్క హిస్టరీ తీసుకుంటే చాలా లాంగ్ బ్యాక్ హిస్టరీ. అది 130 years క్రితమే, సైన్స్ ఇంకా డెవలప్ కాకముందే అప్పట్లో ప్లాస్మా అనేది ఫస్ట్ టైం జర్మన్ ఫిజియాలజిస్ట్ మిస్టర్ ఎమిల్ వాన్ బెహరింగ్ 1890లో డిప్తీరియా అనే డిసీజ్ ని కంట్రోల్ చేయడానికి, ఆ డిప్తీరియా అనే వైరస్ దేని నుండి వచ్చిందో తెలుసా మీకు? రాబిట్ నుండి వచ్చిందని అప్పట్లో చెప్పుకునేవారు. ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టు 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ, 2009 లో వచ్చిన H1N1 అదే స్వైన్ ఫ్లూ, 2014 లో వచ్చిన ఎబోలా, ఇలాంటి ఎన్నో వైరల్ ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేయగలిగింది ప్లాస్మా. ఇంత హిస్టరీ ఉంది ప్లాస్మా థెరపీకి. యాక్చువల్లీ మై డియర్ ఫ్రెండ్స్, ప్లాస్మా థెరపీ అందరికీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా పాజిటివ్ పేషెంట్స్ లో 4 రకాలు ఉంటారు. ఒకరు కాఫ్ అండ్ ఫీవర్ తో ఉన్న వాళ్ళు, వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి యాంటీవైరల్ మెడిసిన్ చాలు. అలాగే లో ఆక్సిజన్ ఉన్న వాళ్ళు పేషెంట్స్, వాళ్ళకి కూడా అవసరం లేదు, వెంటిలేటర్స్ మీద సర్వైవ్ అయిపోతారు. బట్ ఎవరికి ఈ ప్లాస్మా థెరపీ అవసరం అంటే కరోనా పాజిటివ్ క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళు, క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్లాస్మా థెరపీ అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళలోనే యాంటీబాడీస్ బాగా తక్కువ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3 రకాలు ఇవి. ఒక మనిషిలో యాంటీబాడీస్ ఎక్కువ ఉండి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే తెలియకుండానే వైరస్ వచ్చి వెళ్ళిపోతుంది. దట్ డస్ నాట్ ఎఫెక్ట్, దట్ డస్ నాట్ గివ్ COVID-19. వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది, యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సెకండ్ టైప్ మనుషుల్లో యాంటీబాడీస్ అండ్ వైరస్ సమాన స్థాయిలో ఉంటే వాళ్ళకి యుద్ధం జరుగుతుంది, ఫైట్ చేస్తారు, మొత్తాన్ని గెలుస్తారు, వారియర్స్ అవుతారు. యాంటీబాడీస్ తక్కువ ఉండి ఆ వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళు క్రిటికల్ కండిషన్ కి వెళ్తారు. అట్లాంటి వాళ్ళకి కావాల్సింది ప్లాస్మా థెరపీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇందా చెప్పాను మీకు, ఒక వ్యక్తి 800 ml ఆఫ్ ప్లాస్మా ఇవ్వచ్చని. మరి ఎన్నిసార్లు ఇవ్వచ్చు అంటే 1 person క్యాన్ గివ్ ట్వైస్ ఎ వీక్. వారానికి 2 సార్లు ఇవ్వచ్చు. ఎందుకంటే జస్ట్ 2 days లో, జస్ట్ 1 or 2 days లో ప్లాస్మా మనకి రికవర్ అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకు ప్లాస్మా ఎక్కడ ఉంటుంది అని తెలుసుకోవాలంటే బ్లడ్ లో ఉంటుంది. కానీ బ్లడ్ లో ఎక్కడ ఉంటుంది అని తెలుసుకోవాలంటే బ్లడ్ గురించి ఒక్క సెకండ్ తెలుసుకుందాం. బ్లడ్ మన బాడీలో గుండె నుండి ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీకి, మళ్ళీ ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని, మళ్ళీ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుండి హార్ట్ కి ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని 24 hours ఫ్లో చేస్తూనే ఉంటుంది. బ్లడ్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. మరి ఈ ఫ్లో అవడానికి లిక్విడ్ కావాలి బ్లడ్ కి. ఎందుకంటే బ్లడ్ లో సాలిడ్ పార్ట్స్ 3 ఉంటాయి. ఆ సాలిడ్ పార్ట్స్ ఏంటంటే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ క్లాట్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ క్లాట్ సెల్స్, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అంటే రక్త పలకికలు. రక్త పలకికలు అంటే పలకాల్లాగా ఉంటాయి. అవి క్లాటింగ్ కి, రక్తం ఏమైనా కట్ అయినప్పుడు అది వెంటనే అవి అడ్డొచ్చి రక్తం ప్రసరణ ఆఫ్ చేస్తుంటుంది. బ్లడ్ క్లాటింగ్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ రక్త పలకికలు. మన బాడీలో ఉన్న బ్లడ్ లో, టోటల్ బ్లడ్ లో తీసుకుంటే 41% ఆర్బీసీ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు. జస్ట్ 4% డబ్ల్యూబీసీ ఉంటాయి, తెల్ల రక్త కణాలు. ప్లేట్లెట్స్ 0.01% మాత్రమే ఉంటాయి. ఈ సాలిడ్ పార్ట్ అంతా కలిపి 45% ఆఫ్ ద బ్లడ్ ఉంటుంది. మరి మిగిలిన 55%, ఇంకా మిగిలిన 55% ఆఫ్ ద బ్లడ్ ఏంటంటే ప్లాస్మా. అండ్ ఈ ప్లాస్మాలో ఏముంటాయి చూద్దాం. ఈ ప్లాస్మాలో ప్రోటీన్స్ ఉంటాయి, తెలుగులో మాంసకృతులు అంటాం మనం, మినరల్స్ అండ్ యాంటీబాడీస్. ఎండుగడ్డి రంగు ఉంటుంది, స్ట్రా కలర్డ్, పల్చని ద్రవ రూపంలో ఉంటుంది. దట్ ఈస్ ప్లాస్మా. మళ్ళీ ఈ ప్లాస్మాలో 95% వాటర్ ఉంటుంది, మిగిలిన 5% మాత్రమే ప్రోటీన్స్, మినరల్స్ అండ్ యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అసలైన పాయింట్ కి వచ్చే మనం, అసలు ప్లాస్మా ఒక క్రిటికల్ కండిషన్ లో ఉన్న COVID-19 పేషెంట్ కి ఎలా ఉపయోగపడుతుంది?
వైరస్ ప్రతి వాళ్ళకి ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు నిలబడి మాట్లాడుకుంటున్నాం, దూరంగా నిలబడ్డా, చాలా దూరం నిలబడినా సరే ఈ జలుబు కలుగు చేసే జ్వరం కలుగు చేసే వైరస్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటే నలుగురిలోకి వెళ్ళిపోతాయి. ఆ నలుగురిలో ఎవరికైతే యాంటీబాడీస్ బాగుంటాయో వాళ్ళకి జలుబు చేయదు, జ్వరం రాదు. వాళ్ళు ఒక్కరికి బాగోపోయినా వాళ్ళలోకి వెళ్ళిన వైరస్ వెంటనే ఆ యాంటీబాడీస్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఫీవర్ గానీ ఆ కోల్డ్ గానీ చేస్తుంది. అది వైరస్ యొక్క స్టోరీ. ఇక్కడ కూడా సేమ్, కరోనా కూడా వైరస్, డిసీజ్ కాజింగ్ ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్ ని మనం యాంటీజెన్స్ అంటాం. ఈ యాంటీజెన్స్ దాడి చేసినప్పుడు మన బాడీలో ఉండే ప్లాస్మాలో ఉండే ఈ యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి. ఈ యాంటీబాడీస్ కొన్ని ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ యాంటీజెన్ తో ఈ యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి. యాంటీబాడీస్ లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఈజ్ సోల్జర్ సెల్స్. సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ మెమరీ సెల్స్. మెమరీ సెల్స్ ఏంటి? ప్లాస్మా కూడా బ్రెయిన్ ఉంటుందంటే ఉంటుందండి. ఎందుకంటే సోల్జర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాంటీజెన్స్ ని, ఆ వైరస్ ని చంపేస్తాయి. కానీ ఈలోగా ఇదే ప్లాస్మాలో ఉన్న ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ వచ్చిన యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలోకి బయట నుండి వచ్చిన ఆ వైరస్ యొక్క ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంది, డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ స్ట్రక్చర్స్ ని ఎలా మనం క్యూర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా వైరస్ నిండా స్పైక్స్ ఉంటాయి. స్పైక్స్ అంటే తెలుసు కదా, మీకు ఈజీగా చెప్పాలంటే మన యూత్ కొంతమంది స్పైక్స్ చేయించుకుంటారు, ప్రత్యేకంగా ముడిలో నిలబడాలన్నమాట చుట్టూ స్పైక్స్. సో అలాంటి స్పైక్స్ మన కరోనా వైరస్ నిండా ఉంటాయి, చుట్టూ ఉంటాయి. ఈ స్పైక్స్ మీద దాడి చేయడానికి కావలసిన వెపన్స్ ఏంటి, ఏ రూపంలో ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ ని కిల్ చేయాలి, ఆ స్పైక్స్ ని ఎలా విరి చేయాలి, దాన్ని ఎలా ముక్కలు చేసేయాలనే దాని మీద స్టడీ చేసి ఈ మెమరీలో స్టోర్ చేసుకుంటాయి ఈ మెమరీ సెల్స్ ఆఫ్ ప్లాస్మా. ఓకే, అందువల్లే ఒకసారి పొంగు చూపితే మళ్ళీ ఆ పొంగు రాదు అంటారు. చికెన్ పాక్స్ వస్తే మళ్ళీ చికెన్ పాక్స్ రాదు అంటారు. అంటే సాధారణంగా రాదు, మరీ దారుణంగా యాంటీబాడీస్ కిల్ అయిపోతే మళ్ళీ రావచ్చేమో చెప్పలేము. అలాగే ఏ ఇన్ఫెక్షన్ అయినా ఒకసారి వస్తే రాదు అంటే ద సేమ్ వే కరోనా కూడా వాళ్ళకి ఏ డిసీజ్ లేకపోతే మళ్ళీ రావడానికి ఛాన్స్ లేదు. ఎందువల్ల ఈ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్లో ఉన్న మెమరీ సెల్స్లో మెమరీస్ అయిపోతాయి. ఈ కరోనా మొత్తం హిస్టరీ అంతా అది చదివేసి నెక్స్ట్ టైం మళ్ళీ అటాక్ చేస్తే ఎలాగా దాన్ని ఏ రూపంలో ఆర్ఎన్ఏ డిఎన్ఏ మొత్తం చంపారనేది మెమరైజ్ చేసుకోవడం అనేది ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ప్లాస్మా. అందువల్ల ఈరోజు క్రిటికల్ కండిషన్లో ఉన్న కరోనా పాజిటివ్ పేషెంట్స్కి, కోవిడ్ డిసీజ్ పేషెంట్స్కి ఈ ప్లాస్మా కానీ ఇస్తే ఆల్రెడీ మెమరీ సెల్స్లో ఆ కరోనా వైరస్ని ఎలా చంపాలో దీనికి టోటల్ హిస్టరీ తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళలో ఉన్న యాంటీబాడీస్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ మెమరీని వాటికి ఇచ్చి యాక్టివేట్ చేస్తుంది. మరి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒక మనిషిలో 2 రకాల ఇమ్యూనిటీస్ ఉంటాయి. అవేంటంటే యాక్టివ్ ఇమ్యూనిటీ, నెంబర్ 2 ఈజ్ పాసివ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి, రెసిస్టెన్స్. అంటే యాక్టివ్ ఇమ్యూనిటీలో 2 రకాలు ఉన్నాయి. న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఆల్రెడీ బాడీలో కొంత ఇమ్యూనిటీ అనేది యాక్టివ్గా ఉంటుంది. మరి ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది సెకండ్ టైప్ ఆఫ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అంటే వ్యాక్సిన్. అంటే ఈ వ్యాక్సిన్ లో ఉన్న ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఎవరికైతే వ్యాక్సిన్ ఇచ్చామో వాళ్ళలో ఉన్న ఇన్యాక్టివ్ ఉన్న యాంటీబాడీస్ ని అవి యాక్టివేట్ చేస్తాయి. లైఫ్ లాంగ్ యాక్టివేట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకెప్పటికీ కరోనా రాదు. దట్ ఇస్ వ్యాక్సిన్. న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని చెప్పుకున్నాం మనం. సో ఈ వ్యాక్సిన్ వేస్తే ఇన్యాక్టివ్ ఇమ్యూనిటీ ఆర్టిఫిషియల్ గా యాక్టివ్ ఇమ్యూనిటీగా మారుతుంది. అది యాక్టివ్ ఇమ్యూనిటీ. మరి వాట్ ఈస్ పాసివ్ ఇమ్యూనిటీ? పాసివ్ ఇమ్యూనిటీ అంటే బయట వాళ్ళ నుండి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళంటే బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆ రూమ్ లో ఉన్నప్పుడు తల్లి నుండి వచ్చే ఇమ్యూనిటీని మనం పాసివ్ ఇమ్యూనిటీ అంటే అది న్యాచురల్ పాసివ్ ఇమ్యూనిటీ. అలాగే డెలివరీ అయ్యాక బేబీ ఆ తల్లి మిల్క్ ఫీడింగ్ వల్ల వచ్చే ఇమ్యూనిటీ కూడా న్యాచురల్ పాసివ్ ఇమ్యూనిటీ. ఇక లాస్ట్ స్టెప్, సెకండ్ టైప్ ఆఫ్ పాసివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ పాసివ్ ఇమ్యూనిటీ. అదేంటంటే ఇప్పుడు మనం చేసే ప్లాస్మా. బట్ ఫ్రెండ్స్, ఇంకో విషయం ఇక్కడ, ప్లాస్మా థెరపీ అనేది నాట్ ఓన్లీ ఫర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్న కరోనా, కోవిడ్-19 డిసీజ్డ్ పేషెంట్స్ కే కాదు. ఈవెన్ ప్లాస్మా థెరపీ క్యాన్ బి డన్ డాక్టర్స్ కి, హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ కి, అద్భుతం వాళ్ళ సేవ, నర్సెస్ కి, ఇక్కడున్న స్టాఫ్ కి. అలాగే ఈ క్రిటికల్ కండిషన్ లో కోవిడ్-19 డిసీజ్ తో బాధపడుతున్న పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ప్లాస్మా థెరపీ అవసరం అవుతుంది. సో మై డియర్ కోవిడ్ వారియర్స్, కరోనా పాజిటివ్ వచ్చి 14 days మీ క్వారంటైన్ లో, సెల్ఫ్ క్వారంటైన్ ఆర్ హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మీకు మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉంది. అలాగే ద సేమ్ టైం మీరు ఒక సంజీవని మొక్క, అప్పుడు హనుమంతుడు ఎలాగైతే సంజీవని మోసుకొచ్చి అందరిని బ్రతికించాడు, అలాగే ఇక్కడ ఒక అమృతాన్ని మీరు ఇవ్వబోతున్నారు ప్లాస్మా రూపంలో. డోంట్ గెట్ హెసిటేటెడ్. దాంట్లో డౌట్ పడద్దు. ప్లాస్మా డొనేషన్ అనేది ఒక వరం మీకు. ఎందుకంటే మీరు జయించారు ఆ కరోనా యొక్క స్ట్రక్చర్, దాని డిఎన్ఏ స్ట్రక్చర్, దాని ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ మొత్తం మీ బాడీ రీచ్ చేసేసింది. దానికి కావాల్సిన యాంటీబాడీస్ని
మొత్తం డెవలప్ చేసుకుంది. మీ ఒంటి నిండా యాంటీబాడీస్ నిండిపోయింది. అందువల్లే మీరు ఈరోజు రికవర్ అయ్యారు. ఆ యాంటీబాడీస్ ని వారానికి 2 సార్లు ఈ ప్లాస్మా ఇవ్వచ్చు. ఒక్కసారికే 4 ప్రాణాలు దానం చేస్తారు. అలాగే వారానికి 2 సార్లు అంటే 8 ప్రాణాలు దానం చేస్తారు. అలాగే నెలంతా ఇస్తే కనీసం 30 మంది ప్రాణాలకి దానం చేస్తారు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నాం కదా, అది అద్భుతంగా ఇక్కడ నెరవేర్చొచ్చు. ఎందుకంటే పోయేదేమీ లేదు ప్లాస్మా ఇవ్వడం వల్ల. కేవలం 2-3 రోజుల్లో అది మళ్ళీ యాంటీబాడీస్ ని బీభత్సంగా తయారు చేసుకుంటుంది బాడీ. ఎందుకంటే యు ఆర్ ద ప్రూవెన్ ద మోస్ట్ రెసిస్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత వ్యాధి నిరోధక శక్తి ఉన్న, ద మోస్ట్ ఇమ్యూనిటీ ఉన్న పర్సన్ గా మీరు ప్రూవ్ అయ్యారు. కాబట్టి బీ ప్రౌడ్ ఆఫ్ డొనేటింగ్ యువర్ ప్లాస్మా అండ్ మేక్ ఎవ్రీబడి లివ్. యూ లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ పాజిటివ్. దానిలో కూడా పాజిటివ్ నేచర్ ఉంది. కరోనా పాజిటివ్ అనేది ఒక పాజిటివ్ నేచర్ మనల్ని పాజిటివ్ గా మార్చబోతోంది. సో లెట్ us ఎంజాయ్ డొనేటింగ్ ప్లాస్మా టు అదర్స్. అండ్ దిస్ ఇస్ టుడేస్ ట్రెండింగ్ ఫ్యాక్ట్. అండ్ కరోనా వారియర్స్, keep donating plasma and don't feel shy that I'm a positive patient. Be positive to stay positive and stand positive in donating plasma to others. Thank you. Bye.